బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలోని జవాన్ ఇంటి చోరీలో ట్విస్ట్. చోరీకి పాల్పడింది ఇంటి దొంగల పనేనని తెలుస్తోంది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. జవాన్ భార్య, ఆమె స్నేహితుడు కలిసి చోరీ నాటకాన్ని రక్తి కట్టించినట్లుగా తెలుస్తోంది. అగంతకుడు మత్తు మందు ఇచ్చి 7 లక్షల నగదు, 9.5 కాసుల బంగారం అపహరించినట్లుగా సృష్టించి అందరినీ తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. జవాన్ భార్య అతని స్నేహితుడికి డబ్బు, నగదు ఇచ్చేయగా భర్త అడగటంతో ఏం చెయ్యాలో తెలియక ఇద్దరూ కలిసి చోరీ డ్రామా రక్తి కట్టించినట్లుగా సమాచారం. అగంతకుడిపై అనుమానపడ్డ పోలీసులు జవాన్ భార్య ఫోన్ ట్రాక్ చేయగా ఆమెకు అతని స్నేహితుడి మధ్య 3,000 ఫోన్ కాల్ సంభాషణలు బయటపడినట్లుగా తెలుస్తోంది. అనుమానించిన పోలీసులు జవాన్ భార్య స్నేహితుడు తణుకుకు చెందిన లక్ష్మీ గణపతి ట్రేడర్స్ రవిగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా చోరీ డ్రామా బయటపడినట్లుగా సమాచారం. ఈ కేసులో ఇరు పక్షాల మధ్య 10 లక్షలకు రాజీ కుదిరినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజీ కుదిరిన సొమ్ము ఎవరెవరికి ఎంతెంత అందిందో ఆ పెరుమాళ్లకే ఎరుక. మరి ఇన్ని ట్విస్టులు ఉన్న ఈ కేసు విషయంలో పోలీసులు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఈ కథనం రచ్చ మీడియా మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలోని జవాన్ ఇంటి చోరీలో ట్విస్ట్. చోరీకి పాల్పడింది ఇంటి దొంగల పనేనని తెలుస్తోంది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. జవాన్ భార్య, ఆమె స్నేహితుడు కలిసి చోరీ నాటకాన్ని రక్తి కట్టించినట్లుగా తెలుస్తోంది. అగంతకుడు మత్తు మందు ఇచ్చి 7 లక్షల నగదు, 9.5 కాసుల బంగారం అపహరించినట్లుగా సృష్టించి అందరినీ తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. జవాన్ భార్య అతని స్నేహితుడికి డబ్బు, నగదు ఇచ్చేయగా భర్త అడగటంతో ఏం చెయ్యాలో తెలియక ఇద్దరూ కలిసి చోరీ డ్రామా రక్తి కట్టించినట్లుగా సమాచారం. అగంతకుడిపై అనుమానపడ్డ పోలీసులు జవాన్ భార్య ఫోన్ ట్రాక్ చేయగా ఆమెకు అతని స్నేహితుడి మధ్య 3,000 ఫోన్ కాల్ సంభాషణలు బయటపడినట్లుగా తెలుస్తోంది. అనుమానించిన పోలీసులు జవాన్ భార్య స్నేహితుడు తణుకుకు చెందిన లక్ష్మీ గణపతి ట్రేడర్స్ రవిగా గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా చోరీ డ్రామా బయటపడినట్లుగా సమాచారం. ఈ కేసులో ఇరు పక్షాల మధ్య 10 లక్షలకు రాజీ కుదిరినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజీ కుదిరిన సొమ్ము ఎవరెవరికి ఎంతెంత అందిందో ఆ పెరుమాళ్లకే ఎరుక. మరి ఇన్ని ట్విస్టులు ఉన్న ఈ కేసు విషయంలో పోలీసులు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది. ఈ కథనం రచ్చ మీడియా మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది.